వెల్కమ్ టు ట్రూ 9 న్యూస్. అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేట మండల పరిధిలో జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్, డీఎస్పీ ఎస్ అహ్మద్ ఆదేశాల మేరకు నేడు స్థానిక సిఐ సన్యాసి నాయుడు సమక్షంలో వాహన తనిఖీలు చేపట్టారు. వాహనాలు ఏమైనా అక్రమంగా గంజాయి, మద్యం వంటివి తరలిస్తున్నారా, అలాగే వాహనంకు సంబంధించి ఉండాల్సిన పత్రాలు పరిమిత కాలంగా ఉన్నాయా లేవా వంటివి క్షుణ్ణంగా పరిశీలించారు. ముఖ్యంగా అనుమానాస్పదంగా ఉన్న వారి వివరాలు ఆరా తీసి కాగితాలు లేని వాహనాలపై కేసు నమోదు చేసి స్టేషన్ కు తరలించారు. హుకుంపేట మండల ప్రజలందరికీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ప్రత్యేక విజ్ఞప్తి ఏంటంటే, వాహనం కలిగిన ప్రతి ఒక్కరు, ఆటో కానివ్వండి, జీప్ కానివ్వండి, బైక్ కానివ్వండి, స్కూటీ కానివ్వండి, ఏ వెహికల్ కలిగి ఉన్నప్పటికీ కూడా ప్రాపర్ డాక్యుమెంట్స్ అనేవి ఖచ్చితంగా కలిగి ఉండాలి. అంటే డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్, ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా ప్రాపర్ గా ఉంటేనే వాళ్ళని అనుమతిస్తున్నాం. అదర్వైజ్ ఎటువంటి ఏ డాక్యుమెంట్ లేకపోయినా సంబంధిత సెక్షన్ ప్రకారం ఫైన్ రాయడం జరుగుతుంది. అలాగే మీ అందరికీ ఇంతకు ముందే చాలా సార్లు అవేర్నెస్ చేశాము, మీ అందరికీ తెలిసిందే. కొత్త చట్టం ప్రకారం ఈ ఫైన్లు కూడా చాలా అధిక మొత్తంలో పెంచబడినవి. ఇంతకు ముందు డ్రైవింగ్ లైసెన్స్ కి 500 రూపాయలు మాత్రమే ఉంటే దాన్ని ఇప్పుడు 5,000 రూపాయలు చేశారు. అలాగే ట్రిపుల్ డ్రైవింగ్ 300 ఉంటే 1000 రూపాయలు చేశారు. అలాగే హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేస్తే 100 రూపాయలు ఉండేది, ఇప్పుడు 1000 రూపాయలు చేశారు. అలా ఏంటంటే ప్రతి ఒక్క సెక్షన్ కూడా సంబంధిత దీని ప్రకారం అధిక మొత్తంలో కలెక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ప్రత్యేక విజ్ఞప్తి ఏంటంటే, ప్రతి డాక్యుమెంట్ కూడా ప్రాపర్ గా వెరిఫై చేసుకోండి. అలాగే చాలా సార్లు డాక్యుమెంట్ లేకుండా ఏదైనా జరగరాని పొరపాటున యాక్సిడెంట్ జరిగినా సరే సంబంధిత బాధితులకి ఎటువంటి రుసుము కూడా రావాల్సిన, అంటే ఎటువంటి అమౌంట్ రావాల్సిన పరిస్థితులు ఉంటున్నాయి. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఇన్సూరెన్స్, మిగతా డాక్యుమెంట్లు కలిగి ఉన్నట్లయితే బాధితులకు కూడా తగిన న్యాయం జరిగే విధంగా ఉంటుంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. అలాగే ఇంకొక విషయం కూడా ప్రజలందరూ కూడా గమనించాలి. డ్రైవింగ్ లేకుండా డ్రైవ్ చేసే వ్యక్తికి ఎవరైనా వెహికల్ వాహనం ఇచ్చినట్లయితే అటువంటి వాళ్ళ మీద కూడా కేసులో ముద్దాయిగా చేర్చబడుతుంది. ఫర్ సపోజ్ మీ అబ్బాయికి డ్రైవింగ్ లైసెన్స్ లేదు, ఏదో అవసరం కదా అని చెప్పి రోడ్డు మీదకి ఆటో గానీ బైక్ గానీ ఇచ్చి పంపినట్లయితే పొరపాటున జరగరాని జరిగితే డ్రైవింగ్ లేనందువలన అతను ముద్దాయి అవుతాడు. అలాగే డ్రైవింగ్ లేకుండా వాహనం ఇచ్చినందుకు కన్సర్న్ ఎవరి పేరు మీద అయితే రిజిస్ట్రేషన్ ఉంటుందో వాళ్ళు కూడా ముద్దాయిగా చేర్చబడుతుంది. అలాగే ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, చాలా మంది తెలియక వేరే వాళ్ళ దగ్గర వాహనాన్ని కొనుగోలు చేస్తున్నారు, ఆటో కానివ్వండి, బైక్ కానివ్వండి, దాని తాలూకు రిజిస్ట్రేషన్ అనేది మార్చుకోవట్లేదు. దయచేసి దానివల్ల ఏమవుతుందంటే, ఇక్కడ ఏదైనా జరగని యాక్సిడెంట్ జరిగినట్లయితే వీళ్ళతో పాటు ముందుగా ఉన్నటువంటి వాహనం ఎవరి పేరున అయితే ఉందో వాళ్ళు కూడా ముద్దాలో అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా దాని మీద అవగాహన చేసుకోవాలి. ఎవరైనా వెహికల్ వేరే వారి దగ్గర కొనుక్కుంటే రిజిస్ట్రేషన్ ట్రాన్స్ఫర్ అనేది ఖచ్చితంగా ఇమీడియట్ గా వెంటనే జరిపించుకోవాలి. ఈ రోజు ఎన్ని వాహనాలు సీజ్ చేశారు సార్? ఈ రోజు మొత్తంగా ఒక 10 వాహనాల దాకా అన్ని రికార్డ్స్ వెరిఫై చేసాము. రికార్డ్స్ లేని వాళ్ళందరినీ స్పాట్ లోనే, ఇన్సూరెన్స్ లేకపోతే ఇన్సూరెన్స్ కట్టేస్తున్నాం, డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే పోలీస్ చొరవతో, ఆర్టీఓ ఆఫీసు హుకుంపేట పోలీస్ స్టేషన్ దగ్గరలోనే ఉంది కాబట్టి పోలీసుల చొరవతో అదే ఎల్ఎల్ఆర్ కూడా దగ్గర జరిపిస్తామండి. ఆ విధంగా ఎవరికైనా పోలీస్ తరఫున అలానా డాక్యుమెంట్ కోసం హెల్ప్ కావాలంటే ఆ హెల్ప్ చేయడానికి పోలీస్ డిపార్ట్మెంట్ ఎప్పుడు కూడా ముందుగానే ఉంటుంది. కాబట్టి ఎవరికైనా లైసెన్స్ లేకపోయినా, ఇన్సూరెన్స్ లేకపోయినా, దానికి సంబంధించి ఎవరికైనా వివరాలు తెలియకపోయినట్లయినా పోలీసులు సంప్రదించినట్లయితే మేము చేయాల్సిన హెల్ప్ మా తరఫున డిపార్ట్మెంట్ తో ఖచ్చితంగా చేస్తామండి. మీకు డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పిస్తాము, ఇన్సూరెన్స్ కన్సర్న్ అధికారులతో మీకు పే చేపించి మీకు ఇబ్బంది లేకుండా చేసే బాధ్యత మాది. దయచేసి అందరూ కూడా ప్రాపర్ డాక్యుమెంట్స్ కలిగి ఉంటారని మరీ విజ్ఞప్తి చేస్తున్నాం. సుపీరియర్ ఆఫీసర్ వరుసగా ఏంటంటే డ్రంక్ అండ్ డ్రైవ్ యాక్సిడెంట్ ఎక్కువ అవుతున్నాయి కదా, దానిపై మీరు ఏమంటారు? అది కూడా ప్రతిరోజు కూడా డ్రైవ్ కండక్ట్ చేస్తుందండి. ఓపెన్ డ్రింక్ అంటే బహిరంగ ప్రదేశాల్లో మందు తాగే వాళ్ళ మీద, అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్ అదే డ్రింక్ చేసి డ్రైవ్ చేసే వాళ్ళ మీద కూడా కేసులు బుక్ చేయడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా స్పెషల్ డ్రైవ్ నడిపిస్తున్నామండి. ఖచ్చితంగా అటువంటి ఇబ్బంది లేకుండా ఎవరు కూడా డ్రింక్ చేసి డ్రైవ్ చేసి యాక్సిడెంట్ చేయకోకుండా తగిన
చర్యలు తీసుకుంటామని పోలీస్ డిపార్ట్మెంట్ తెలియజేస్తున్నాం. అలాగే గౌరవ ఎస్పీ గారు డిఎస్పీ గారి ఆదేశాల మేరకు ప్రతి రోజు కూడా ఈ డ్రైవ్ ఉంటుందండి. దయచేసి ఈ కార్యక్రమం అనేది మీకోసం, మీ కుటుంబ సభ్యుల క్షేమం కోసం మాత్రమేనండి. మీరు గమనించాల్సింది అంటే ప్రతి డాక్యుమెంట్ ప్రాపర్ గా వెళ్తే అది మీ కుటుంబము, మీ పిల్లలకి, మీ తల్లిదండ్రులకి ఎటువంటి నష్టం జరగకుండా ఉంటుంది. అంతే తప్ప దీనివల్ల ఇంకో విధంగా కాదు. దయచేసి దీన్ని పనిష్మెంట్ గా భావించొద్దు. ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి. పోలీసులు ఎందుకు ఇంతలా అవేర్నెస్ కల్పిస్తున్నారు, ఎందుకు ఇంతలా ప్రాపర్ డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై చేసి పంపిస్తున్నారని దయచేసి అర్థం చేసుకుంటారని చెప్పి మా తరపు నుంచి విన్నవించుకుంటున్నాం.